ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ యొక్క ఎంబార్గో లిఫ్ట్ అయ్యేది 21st అన్నారు. కానీ మార్వెల్ నిన్న నైట్ నుండే సోషల్ మీడియా రివ్యూస్ అండ్ ట్వీట్స్ కి అనుమతి ఇచ్చింది. అంటే 21st సైట్స్ ద్వారా పెద్ద పెద్ద రివ్యూస్ రేటింగ్స్ అన్ని వస్తాయి. కానీ ప్రస్తుతానికి వీళ్ళు ట్విట్టర్ లోని ఆన్లైన్ లోని వాళ్ళ ఒపీనియన్స్ ని తెలపచ్చు ఫిలిం కి సంబంధించి. ఆ విధంగా నిన్న నైట్ నుండి వస్తున్న ఈ ఫిలిం కి సంబంధించిన ఫస్ట్ రివ్యూస్ ఎలా ఉన్నాయో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హీరో ఫాటిక్ చాలా హెవీగా ఉంది. లాస్ట్ ఇయర్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ అనేది కంప్లీట్ గా ఇండివిజువల్ సూపర్ హీరో ఫిలిం కాదు, 2 ఫ్రాంచైజెస్ కొలైడ్ అయ్యేలాంటి బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్ కాబట్టి పక్కాగా హైప్ అండ్ పుల్ ఉంటుంది. కానీ అన్ని సూపర్ హీరో ఇండివిజువల్ ఫిలిమ్స్ కి ఆ రేంజ్ హైప్ లేదు ఒకప్పుడున్నట్టు. సో ఈ ఫటిక్ టైంలో రిస్క్ చేసి రీబూట్ చేసిన జేమ్స్ గన్ ఆడియన్స్ యొక్క ట్రస్ట్ ని మంచిగా రీగైన్ చేశారు. ఆ తర్వాత అందరి కళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్ ఈ ఇయర్ కామిక్ బుక్ కి ఈ 2 బిగ్ ఫిలిమ్సే ఫటిక్ పోగొట్టేలా చేస్తాయా? ఎందుకంటే ప్రీవియస్ గా వచ్చిన థండర్ బోల్ట్స్ అండ్ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఇక ఈ ముందు రివ్యూస్ కన్నా ముందు ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ లో, అంటే ఇనీషియల్ టెస్ట్ స్క్రీనింగ్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ లో కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఫిలిం కి. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ విషయంలోని, కొన్ని సీన్స్ విషయంలోని, అండ్ ముఖ్యంగా CGI విషయంలోని అండ్ స్టోరీ విషయంలోని. అందువల్లనే చాలా మార్పులు చేర్పులు చేశారు. కానీ డ్యూరేషన్ని ఎందుకు కట్ చేశారో తెలియట్లేదు. ఫిలిం యొక్క డ్యూరేషన్ 1 hour 55 minutes అంటున్నారు. అందులో క్రెడిట్స్ తీస్తే కేవలం 1 hour 45 minutes వరకు మాత్రమే ఉండొచ్చు. ఎందుకంటే ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ లో చాలా మంది కొన్ని సీన్స్ ని క్రిటిసైజ్ చేశారంట. కొన్ని ఫన్నీ సీన్స్ కానీ అండ్ ముఖ్యంగా CGI రిలేటెడ్ సీన్స్ చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ లో. కాబట్టి VFX ని CGI ని బాగా డెవలప్ చేసినట్టు, ఇంప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది ఈ మొదటి క్రిటిక్స్ రివ్యూస్ లోని. అవును, చాలా వరకు కట్ చేసిన సీన్స్ లో ఈ బ్యాడ్ CGI సీన్స్ ని కట్ చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంబార్గో లిఫ్ట్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ లో ఎక్కువ శాతం విజువల్స్ ని మెచ్చుకుంటున్నారు చాలా మంది. థియేటర్స్ లోని బిగ్ స్క్రీన్ లోని విజువల్స్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా గెలాక్టస్ యొక్క అరైవల్ ఆ సీన్స్ అంతా కూడా IMAX రేషియోలోని డిజైన్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ స్కేల్ కానీ IMAXలో అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పి ఫస్ట్ రివ్యూస్లో పొగుడుతున్న వాళ్ళు చెప్పారు. ఎస్, అఫ్ కోర్స్ కొంతమంది రివ్యూస్లోని విజువల్స్ని క్రిటిసైజ్ చేశారు VFXని. కానీ మెజారిటీ 75% అయితే మాత్రం విజువల్స్ని చాలా మంది మెచ్చుకున్న వాళ్ళే. రిమైనింగ్ 25% విజువల్స్ని కాస్త క్రిటిసైజ్ చేశారు. కానీ అప్పుడు వచ్చిన ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్, అంటే అది క్రిటిక్స్ రివ్యూస్ కాదు, స్టూడియోస్ చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్ కానీ షూటింగ్ మధ్యలో ఇలా కొన్ని టెస్ట్ స్క్రీనింగ్స్ అయితే మాత్రం వాళ్ళ స్టూడియోస్లో ఉన్న వాళ్ళకి చూపిస్తుంది. ఆ ఫైనల్ స్క్రీనింగ్లో మాత్రం చాలా మంది VFXని అంటే 70 to 80% క్రిటిసైజ్ చేశారు. కానీ ఇప్పుడు చాలా వరకు మారిందంటే చాలానే VFXని ఇంప్రూవ్ చేశారు వర్క్లో తెలుస్తుంది. అండ్ చాలా సీన్స్ని అవసరం లేని ఆ VFX కాస్త వియర్డ్గా బ్యాడ్ ఫీలింగ్ ఇస్తున్న సీన్స్ అన్ని కూడా తొలగించారనుకుంటా. అందువల్లనే డ్యూరేషన్ బాగా తక్కువైపోయింది. కానీ కామిక్ యాక్యురసీని అండ్ చాలా వరకు ఈ ఫ్యామిలీ డైనామిక్స్ని, కెమిస్ట్రీని కానీ ఆ క్యారెక్టర్స్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు అనమాట పర్ఫార్మెన్సెస్లోని. అంటే పర్ఫార్మెన్స్ పరంగా ప్రీవియస్ 2005లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిం కాస్త క్రిటిసిజం ఫేస్ చేసింది. ఎందుకంటే మెయిన్ కామిక్ స్టోరీ ప్రకారం ఈ ఫెంటాస్టిక్ ఫోర్ అంటే ఒక ఫ్యామిలీ అనే బాండ్ ఎమోషన్ కంప్లీట్ గా 2005లో ఒక కో వర్కర్స్ అన్నట్టు చూపించడం, ఆ ఫ్యామిలీ ఎమోషన్ క్యారీ చేయకపోవడం వల్ల ఆ క్రిటిసిజం ఎక్కువ ఫేస్ చేసింది. బట్ చిన్నప్పుడు నాకైతే ఆ సినిమా చాలా చాలా బాగా ఇష్టం. నలుగురు మనగాళ్ళు ఏదో టైటిల్ ఉంటుంది తెలుగులో. నేనైతే థియేటర్స్ లోనే చూసిన సినిమా చిన్నప్పుడు, చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ కూడా నాకు అంత వరస్ట్ సినిమా అనిపించింది. అది ఓన్లీ డైలాగ్స్ బాగోదు, స్టోరీలోని స్క్రిప్ట్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. కానీ ఓన్లీ ప్రాబ్లం డ్యూరేషన్ బాగా తక్కువ. ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిమ్స్ అన్నిట్లో ఉన్న ప్రాబ్లం అదే, చాలా తక్కువ డ్యూరేషన్ తోటి స్టోరీ చాలా ఫాస్ట్ బేస్డ్ గా అయిపోతున్నట్టు, ప్రొసీడింగ్స్ లో కానీ డెవలప్మెంట్ లో కానీ స్కోప్ మిస్ అయినట్టు కనిపిస్తుంది అండ్ బాగా ప్రిడిక్టబుల్ ఫీల్ వస్తుంది. కాబట్టి ఆ టైంలో నాకు రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ అంతగా ఏం అనిపించలే, బట్ ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది. కానీ ఈ సినిమాలో ప్రాబ్లం లేనిది ఏంటంటే మళ్ళీ రిపిటేటివ్ ఆరిజిన్ స్టోరీని చూపించట్లేదు. 2015లో ఆ ఆరిజిన్ రిపిటేటివ్ గా కాకుండా కాస్త మార్చి చూపించారు. అది ఇన్యాక్యురేట్ అయినప్పటికీ కంప్లీట్ గా ఫెంటాస్టిక్ ఫోర్ ఫిల్మ్ చూస్తున్న వైబే పోయింది. ఆ ఆల్టర్నేటివ్ ఎర్త్ అండ్ బాడీ హారర్ ని బాగానే చూపించినప్పటికీ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ చాలా వరస్ట్ అయిపోయింది. ఫైనల్ ఫైట్ కూడా ఫాస్ట్ గా వేస్ట్ చేశారు. ఒక డార్క్ సైఫై వైబ్ రావడం, కంప్లీట్ గా క్యారెక్టర్స్ మధ్యన కెమిస్ట్రీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ లో మిస్ అవడం వలన చాలా వరకు ఆ సినిమా ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఎవరికి నచ్చలేదు. కానీ ఇందులో ఆ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఎందుకంటే రిపిటేటివ్ ఆరిజిన్ ని క్యారీ చేయకుండా ఆరిజిన్ ని స్కిప్ చేసి ఈ వరల్డ్ బిల్డింగ్ ని, అంటే చాలా మంది మెచ్చుకుంటుంది ఏంటంటే ఈ సెట్ పీసెస్ అనమాట. ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని చూపించే విధానం కానీ విజువల్స్ కానీ థియేటర్స్ లో స్టన్నింగ్ గా అనిపించాయి. కానీ గెలాక్టస్ అరైవల్ ఆ వాయిస్ అయితే మాత్రం సీట్స్ షేక్ అయ్యాయంట. సో చాలా మంది డబ్బింగ్ చూద్దాం అనుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, గెలాక్టస్ గురించి ఎక్కువగా హైప్ అవుతున్నారంటే పక్కాగా ఒరిజినల్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎందుకంటే చెప్తున్న రివ్యూస్లోని గెలాక్టస్ వాయిస్లో ఉన్న బేస్, ఆ ఎక్స్పీరియన్స్ అయితే
అదిరిపోయింది, గూస్ బంప్స్ వచ్చే థియేటర్స్ లో అంటున్నారు. అంటే ఆ బేస్ కి, ఆ టెర్రర్ కి, ఆ వైబ్రేషన్ కి ఆ ఒరిజినల్ ఫీల్ మేబీ డబ్బింగ్ లో పక్కాగా ఉండకపోవచ్చు. చాలా మంది మెచ్చుకుంటున్న పాయింట్స్ లో పక్కాగా ఈ గెలాక్టస్ స్కేల్ గురించే. బిగ్ స్క్రీన్ కి తగ్గట్టు, ఆ ఐమాక్స్ రేషియో కి తగ్గట్టు డిజైన్ చేసిన ఆ స్కేల్ చాలా ఎపిక్ ఫీల్ ని తెచ్చింది. ఒకప్పుడు రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ లో గెలాక్టస్ ని ఆ మబ్బుల్లో దరిద్రంగా చూపించారు. బట్ ఇప్పుడు లైవ్ యాక్షన్ లోనే గెలాక్టస్ ప్రెజెంటేషన్ మాత్రం బాగా వర్క్ అయిందని మెచ్చుకుంటున్నారు. కానీ మైనస్ పాయింట్స్ లేవా అంటే ఇందులో కూడా మైనస్ పాయింట్స్ గురించి చాలా మంది ట్వీట్స్ అండ్ రివ్యూస్ లో చెప్పారు. అందులో ఎక్కువ మంది చెప్తుంది స్టోరీ బాగా ప్రెడిక్టబుల్ గా ఉందని. ఎస్, ఈ స్టోరీ నాకు ట్రైలర్ రాకముందే సెట్ ఫోటోస్ లీక్ అవుతున్నప్పుడే స్టోరీ గురించి కంప్లీట్ గా అర్థమైపోయింది. దాని గురించి వీడియో కూడా చేశాను. అయినప్పటికీ స్టోరీ టెల్లింగ్ లో ఎప్పుడైనా సరే ఒక ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్క్యూషన్ గురించి నేను బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ గురించి వెయిట్ చేస్తుంటా. ఎందుకంటే చాలా కామిక్ బుక్ ఆరిజిన్ బేస్డ్ ఫిల్మ్స్ అనుకోండి, కంప్లీట్ గా కామిక్ లో ఉన్న ఆరిజిన్ నే థియేటర్స్ లో కూడా చూపిస్తారు. అందరికి తెలిసిన ఆరిజిన్ స్టోరీ అయినప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, బిగ్ స్క్రీన్ లోని ఆ స్టోరీ టెల్లింగ్ కనెక్షన్ గురించి నేను ఎక్కువ శాతం వెయిట్ చేస్తుంటా. కొన్ని ఫిల్మ్స్ ట్రైలర్ చూస్తున్నప్పుడే స్టోరీ డీకోడింగ్ అయిపోయినా కూడా. కానీ ఇక్కడ స్టోరీ టెల్లింగ్ అంత స్ట్రాంగ్ గా లేదని చెప్తున్నారు. అలానే కంప్లీట్ గా డిసప్పాయింట్ కూడా చేయలేదంట. అంటే తక్కువ రన్ టైమ్ తో స్టోరీ సింపుల్ గా, బాగా వీక్ గా, ప్రెడిక్టబుల్ గా అనిపించింది. అదొక మైనస్ పాయింట్. కానీ విజువల్స్ బాగున్నాయి అన్నారు. అలా అని చెప్పి కంప్లీట్ గా ఫిలిం యాక్షన్ ప్యాక్డా, స్టోరీ తక్కువ యాక్షన్ ఎక్కువ కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవ్వచ్చా అంటే కాదు. ఈ ఫిలిం లో మరి యాక్షన్ కన్నా ఈ క్యారెక్టర్స్ ని, వాళ్ళ మధ్యన ఆ ఫ్యామిలీ వాల్యూస్ ని డిస్కస్ చేసే పాయింట్స్ ప్లాట్ లో కాస్త వర్క్ అయ్యాయి కాబట్టి కంప్లీట్ గా స్టోరీ డిసప్పాయింట్ చేయలేదని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ పాజిటివ్ పాయింట్, మైనస్ పాయింట్ కాదు. ఎందుకంటే యాక్షన్ తక్కువ ఉన్న ఈ 4 క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి, కనెక్ట్ కావాలి. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్స్ లో అవి ఎక్కువ శాతం మిస్ అవుతూ ఉంటాయి తక్కువ డ్యూరేషన్ వల్ల. ఆ కెమిస్ట్రీ, ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్ మెయిన్ అడాప్టేషన్ లో అది మిస్ అయితే ఆ ఫీలే ఉండదు. కాబట్టి అది క్యారీ చేయడానికి చాలా స్ట్రాంగ్ గా ఫిల్మ్ లో ప్రయత్నించారు. కాబట్టి యాక్షన్ తక్కువ ఉన్నప్పటికీ ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి స్టోరీ కంప్లీట్ గా డిసప్పాయింట్, వరస్ట్ అని చెప్పలేం కానీ డీసెంట్ గా వెళ్ళిందని చెప్తున్నారు చాలా మంది రివ్యూస్. ఒకవేళ ఇవి కూడా లేకుండా కంప్లీట్ గా యాక్షన్ తో నింపుంటే ఈ పాటికి నెగిటివ్ రివ్యూస్ వచ్చి ఉండేవన్నమాట. అదేంటి బ్రో వాళ్ళకి యాక్షన్ నచ్చదా అంటే అది ప్రాబ్లం కాదు. 4 ఫైట్ సీన్స్ పెట్టేస్తే వాళ్ళకి సరిపోదు. క్యారెక్టర్స్ గానీ, స్టోరీ గానీ, వాళ్ళ గోల్ ఏంటి అనేది కనెక్ట్ కావాలి కదా. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్. ఈ 4 బిగ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అది లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. 4 ఫైట్ సీన్లు చూసి వచ్చేలా అట్లీస్ట్ వీళ్ళు కాంప్లెక్స్ గా కన్ఫ్యూజ్ చేసేలాంటి ఎక్కువ డీటెయిలింగ్, పెద్ద స్క్రిప్ట్ ని, పెద్ద క్యారెక్టర్స్ ని ఎక్కువగా రాసుకోకపోయినా చిన్న స్టోరీ అయినా సరే క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి నిజంగా గుడ్స్ అయినని చెప్పాలి. ప్రీవియస్ ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్స్ కన్నా ఈ ఫిల్మ్ కి కాస్త ఎక్కువ స్కోర్, ఎక్కువ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి వచ్చిన ఈ ఫస్ట్ రివ్యూస్ బట్టి నాకు అలా అనిపిస్తుంది అనమాట. మాక్సిమం క్రిటిక్స్ కి ఈ మినిమం క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ నచ్చుండొచ్చు. అండ్ విఎఫ్ఎక్స్ గురించి టెస్ట్ స్క్రీనింగ్ లో వచ్చిన ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని బాగా ఇంప్రూవ్ చేసి అండ్ అవసరం లేని సీన్స్ ని తొలగించడం కూడా చాలా క్లవర్ మూవ్ అని చెప్పాలి. విఎఫ్ఎక్స్ లో వచ్చిన 25% నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో చాలా మంది ఆ బేబీ సీజీఐ కాస్త ఆర్టిఫిషియల్ గా ఉంది, కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ కాస్త క్లమ్జీగా ఉందని చెప్పారు తప్పించి మెజారిటీ అయితే చాలా మంది విఎఫ్ఎక్స్ ని మెచ్చుకుంటున్నారు. విజువల్స్ బాగున్నాయి బిగ్ స్క్రీన్ లోని. అలానే ఈ రివ్యూస్ అన్ని చదివిన తర్వాత ఓవర్వెల్మింగ్ బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్సా, హెవీ లెవెల్లో కొడుతుందా లాంగ్ రన్ లో అనే రేంజ్ లో కనిపించట్లేదు కానీ డీసెంట్, గుడ్ సినిమా అయితే క్లిక్ అయిందని మాత్రం ఒక రివ్యూస్ ద్వారా అర్థమైంది. అండ్ తర్వాత మెయిన్ సైట్స్ నుండి వచ్చే రివ్యూస్ బట్టి కంప్లీట్గా అర్థమవుద్ది ఎంతమందికి నచ్చిందో నచ్చలేదనేది. అంటే దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ కానీ, లాంగ్ రన్ కానీ ఎక్కువ మంది ఆడియన్స్ యొక్క ఒపీనియన్ మీదనే డిపెండ్ అవుతుంది. అండ్ తర్వాత నా ఒపీనియన్ అండ్ మీకు ఎలా అనిపించిందో తర్వాత షేర్ చేసుకుందాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. బడ్జెట్ బ్రేక్ ఇన్ గురించి కూడా తర్వాత చెప్తాను కానీ బాక్స్ ఆఫీస్ పరంగా ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలోని 90 మిలియన్స్ దాటి 90 మిలియన్స్ టచ్ చేయొచ్చు అనే రేంజ్ స్కోప్ కనిపిస్తుంది. కేవలం నా ప్రిడిక్షన్స్ మాత్రమే, చూద్దాం తర్వాత ఎంత ఓపెన్ చేస్తుందో. బట్ పర్సనలీ నాకైతే ట్రైలర్స్ అన్ని నచ్చాయి, పోస్టర్స్ కూడా నచ్చాయి. సినిమా మీద మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఒక్క డ్యూరేషన్ తక్కువ అనగానే కాస్త డిసప్పాయింట్ అయ్యాను. మినిమం 2 అవర్స్ దగ్గర పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఆ పావు గంటని తగ్గించి 1 hour 45 minutes మాత్రమే స్క్రీన్ టైం, మిగతా 10 minutes అంతా కూడా క్రెడిట్స్ అంటే ఏమో కానీ ఫిల్మ్లోని 2 క్రెడిట్స్ ఉన్నాయంట, అవి మిస్ అవ్వకండి అని చెప్తున్నారు. అండ్ క్రెడిట్స్ వరకు అంటే బిగ్ కనెక్షనే ఉందని చెప్తున్నారు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. లేదా లీక్ అయిన క్రెడిట్స్ మీద వీడియో చేయమంటే చేస్తా. ఇంతవరకు డిస్క్రిప్షన్స్ మాత్రమే మనం విన్నాం, కానీ ఇప్పుడు అఫీషియల్గా లీక్ అయింది. దాని గురించి చేయమంటే వీడియో చేస్తాను. అండ్ అవతార్ 2 ట్రైలర్ గురించి, ఓడిసీ ట్రైలర్ గురించి, దాంతోపాటు రీసెంట్గా చాలా మంది మోర్టల్ కాంబాట్ 2 అండ్ ట్రోన్ ఎలిస్ యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కూడా, రివ్యూస్ కూడా చేయమంటున్నారు. ఈవెన్ స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 గురించి కూడా చూడాలి. నా స్కెడ్యూల్ బాగా టైట్ ఉంది. మాక్సిమం అన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తాను, కానీ అందులో కొన్ని అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా టైం దొరకకపోతే, కానీ నేనైతే మాక్సిమం ప్రయత్నిస్తాను. సో మీకైతే ఈ రివ్యూస్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్లో ఈ సినిమా గురించి ఎదురు చూసే వాళ్ళు, తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.